వీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్. మీడియా మిత్రులకు నమస్కారాలు, అదే రకంగా స్వాగతం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వారి అనుచర బృందం ఏది నోటికొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అర్థం పర్థం లేని వాగుడు వాగుతూ ఉంటారు. పరిపాలన గాలికి వదిలేసింది. ఎండాకాలంలో చేయాల్సినటువంటి పనులు వానకాలంలో చేస్తూ ఉంటారు. కనీసం హైదరాబాదు వర్షాలు వస్తాయి, బాగు చేయాలంటే ఎండాకాలంలో చేసుకొని వర్షాకాలం వరకు ప్రజలను రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆఖరికి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే, ఆయన చేస్తే నేను చెప్తే ఓడి ఇంటలేరు అని చెప్పేసి అధికారుల సమావేశంలో కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలనో చెప్పలేని పరిస్థితి కనపడతా ఉంది. దాని పర్యవసానం ఏమంటే దయనీయమైనటువంటి పరిస్థితి. తొలకరి జల్లులకే 6 మంది ప్రాణాలు బలి ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్లో ఇవాళ అడ్డగోలుగా రేవంత్ రెడ్డి గారు ఏమి పని చేయక హైదరాబాద్ విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఇటుక కూడా కొత్తగా ఇటుక పెట్టి కట్టిన పరిస్థితి లేదు. కానీ పేదల ఇళ్ళన్నీ కూలగొడతా ఉండవు. ఇవన్నీ కూడా ఏంటంటే వారి నియంతృత్వానికి పరాకాష్ఠగా ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ మీరు చూడండి, నిన్న మొన్న ఢిల్లీకి పోయిండు, నీతి ఆయోగ్ సమావేశానికి పోయి వచ్చిండు. అక్కడ ఏం ఫైల్ ఇచ్చిండో తెలియదు, అక్కడ ఏం ప్రాజెక్ట్ రిపోర్టు అందరి ముందర సబ్మిట్ చేసిండో తెలియదు. కానీ బయటకు వచ్చి మాత్రం తెలంగాణకు వచ్చేసి గొడవ పెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయంగా అసహనంతో మాట్లాడుతుంది. ఫ్లస్ట్రేషన్ అనేది నఖశిఖ పర్యంతం రేవంత్ రెడ్డికి ఆవహించిపోయింది. ఏం మాట్లాడుతున్నాడంటే, అంటే భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వట్లేదు, కిషన్ రెడ్డి గారు ఆపుతా ఉన్నారు, రామచంద్రరావు గారు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలకు ముఖం సాటేస్తూ జూబ్లీస్ ప్యాలెస్కే పరిమితమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది విప్లవకు మరి స్లిప్లీస్ పొద్దున్నేసే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తూ కేసీఆర్ గారు మీ ఉన్న ఇమేజ్ని ఏ రకంగా మేము మాట్లాడితే తీస్తారో అన్నట్టు ఆలోచనతో మాట్లాడుతారు. ఈరోజు వేముల వీరేశం గారు విప్పుగా ఆయన గాంధీ భవన్లో మెట్రో మరి ఫేజ్ 2 గురించి మాట్లాడడం జరిగింది. మెట్రో రైలు గతంలో మరి కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ కానీ, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారి హయాంలోనే ఆలస్యం జరిగినప్పుడు అలా యొక్క అసమర్థతో కొన్ని పనులు జరగ ముందుకు పోకుంటే మరి దూరదృష్టితోటి హైదరాబాద్ నగరాన్ని మరి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమ నాయకుడు
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో ఉన్న చరిత్రాత్మకమైన కట్టడాలని ఎక్కడ కూడా తొలగించకుండా, ఎక్కడ ఆటంకం కలిగించకుండా మరి ఫేజ్ 1 మెట్రో రైల్ని అటు అసెంబ్లీ కానీ, అదేవిధంగా సుల్తాన్ బజార్ కానీ, మొహినూజ్ మార్కెట్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చాలా పకడ్బందీగా మరి మెట్రో రైల్ మరి పూర్తి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి నాయకుడి మీద అనేక రకాల నేపాలు నిందలు మోపడం పనిగా పెట్టుకుని పనిచేస్తారు తప్పితే చరిత్ర గురించి చెప్పే సోయి లేదు, చేసిన కార్యక్రమం గురించి చెప్పే సోయి లేదు. వాళ్ళు ఇస్తున్న మాటకు కట్టుబాటుగా ఉన్న చరిత్ర అంతకన్నా లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే దొడ్డిదారిన డైవర్షన్ పాలిటిక్స్లతోటే రాజకీయాలు నడుపుతారు తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా ఈరోజు ఎల్ఎన్టీ కంపెనీ ఫేజ్ 2ని పూర్తి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ కంపెనీ ఎల్ఎన్టీ సంస్థ భారతదేశంలో కాదు ప్రపంచం అంతటా కూడా చేస్తుంటుంది. అలాంటి కంపెనీ సంస్థని బెదరగొట్టి బెదిరించి మరి 30,000 కోట్లకు ఉన్న దాని అలా 15,000 కోట్లకే మరి తీసేసుకున్నంటే మరి మిగతా 15,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడ పోయినట్టు అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది తప్ప మరొకటి కాదు. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ అనేది మరి ప్రపంచంలో ఎక్కడ చూసిన కాంట్రాక్టర్ నెంబర్ 1 సంస్థ అది. అలాంటి సంస్థని ఇలా బెదిరించడం అంటే ఇలా హైదరాబాద్కు పెట్టుబడిదారు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఇలా ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టలేకపోతారు. ఎందుకంటే మీరే చెప్పారు, నేను ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఈ రేవంత్ రెడ్డి వస్తుందంటే వీడు చెప్పులు ఎత్తుకపోతాడు, దొంగలా చూస్తున్నాను, చెప్పులు ఎత్తుకపోతాడేమన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి చూసి ఇలా హైదరాబాద్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులు కానీ పెట్టుబడులు పెట్టాలంటే రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారేమో ముందు చూపుతో పోతున్నారని చెప్పి విప్పులు చెప్తారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బంగవిటి నరేంద్ర ప్రెస్ మీట్. ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యాక్టివ్గా పనిచేసిన వాళ్ళ కుటుంబం, మరీ ముఖ్యంగా రాధారంగా మిత్రమండలి వాళ్ళు సభ్యులు కావటం నాకు చాలా దగ్గరగా, వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. విషయం తెలుసుకునేసరికి మాకు చాలా సమయం పట్టింది. అసలు ఏం జరిగిందని చెప్పని పూర్తి వివరాల్లోకి వెళ్తే అతన్ని ఒక మర్డర్ కేసులో ముద్దాయి అని చెప్పని అతన్ని తీసుకొచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు స్టేషన్లో ఉంచారు, కోర్టుకు అప్పగించలేదు. దాని తర్వాత ఆ కుర్రోడు ఆచూకీ తెలియట్లేదు, ఏం జరిగిందని చెప్పని అడిగితే వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ఏం జరిగిందంటే అతన్ని చంపేయడం అంటే లాకప్ డెత్ పోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటిది ఇవాళ పరిస్థితి. రోజు రోజుకి రేటు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు కదా ఎన్నో కబుర్లు. అసలు ఎవరైనా కానీ ఆడవాళ్ళని చూడాలన్నా భయపడిపోవాలి, క్రైమ్ ఏదన్నా చేయాలన్నా కూడా ఆ ఆలోచన మనసులోకి రాకూడదని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఏమైనాయి? ఇవాళ ఈ సాయికృష్ణ విషయమే కాదు, మీ అందరికీ తెలియదు, చాలా చాలా విషయాలు బయటికి రాకుండా ఆగిపోయినాయి. అంబటి ఫణిబాబు అని చెప్పని నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయ్ మండలంలో జరిగినటువంటిది 4 నెలల క్రితం ఇదే విధంగా ఆ అబ్బాయిని చంపేశారు. ఆ తల్లిదండ్రులు నేను మాట్లాడాను. వాళ్ళు మేము జనసేనలో యాక్టివ్గా ఉన్నాం, మా నాయకుడు మాకు అండగా ఉంటాడు, తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. కానీ ఇవాల్టి వరకు వాస్తవాలు ఎక్కడా మీడియా పరంగా కూడా బయటికి రాలేదు. ఆ కేసు మెల్లమెల్లగా నీరు గారిపోతుంది. మరి మనకి తెలుసు, అక్టోబర్లో కిందటి సంవత్సరం కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మర్డర్ కూడా ఇదే విధంగా జరిగింది. దాదాపు ఆ విషయం బయటికి రావడానికి 20 రోజులు పట్టింది. మెల్లిగా ఇవాళ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి? ఆ రోజు కూడా ప్రభుత్వం కలగజేసుకుని మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే అయినా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని పైకి చెప్పి మెల్లిమెల్లిగా ఆ కేసు నీరు గారుస్తూ వెళ్తున్నారు.
ఈ ఘటనలన్నిటిలో కూడా మీరు చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ రోజు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, కలుషితమవుతున్న నదుల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్ అమలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత తీరలేదని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరా అందించడానికి గుజరాత్ లోని సూరత్ నమూనాను అధ్యయనం చేయాలని అధికారులకు పవన్ సూచించారు. సూరత్ లో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ ఎలా విజయవంతంగా వినియోగిస్తున్నారో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక కాలుష్యం వల్ల ఏపీలోని నదులు, జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 20,000తో భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 5,000తో నోటిఫికేషన్ ఇస్తే జీవో నెంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్ కు పోతాయని, మిగిలిన 3,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు పోతాయని అన్నారు. 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే కులానికి ఒక్క పోస్టు నిరుద్యోగులు పంచుకోవాలని అన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను 5,000తో కాకుండా 20,000తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని ఏడల రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని అన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమాన్ని లేవనెత్తుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అలాగే నోటిఫికేషన్ లో లాంగ్ జంప్ ను 3.5 మీటర్లకు కుదించాలని అన్నారు. ఎస్ఐ వయో పరిమితి 36 సంవత్సరాలకు తగ్గించి కానిస్టేబుల్ వయో పరిమితిని 38 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేసి అప్లికేషన్ ఫీజును 1,000 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తే 33 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మొత్తం కూడా నెలకొక సాగు చెప్తూ, అబద్ధం చెప్తూ, నాంచుతూ, మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ రోజున నెలకొక నోటిఫికేషన్ వస్తుందని మేము అందరం కూడా ఆశపడ్డాం. అప్పటి నుంచి మొదలు పెడితే 40,000 ఒకసారి అంటాడు, 70,000 అంటారు, 30,000 అంటారు. లాస్ట్కి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మీరు అన్నది ఏంది? 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కి పోతాయి, 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. ఇలాంటి నేపథ్యంలో మీరు 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్ 14,000తో వస్తుంది, 15,000తో వస్తుంది, 20,000తో వస్తుంది. డీజీపీ చెప్పినారు కదా దీని మీద ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. మరి అన్నప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకేం ప్రాబ్లం వచ్చింది? కాబట్టి దీనిని మేము నిరసిస్తూ మా తమ్ముళ్ళు అందరూ కూడా, నిరుద్యోగ పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వానికి కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. కాస్కో రేవంత్ రెడ్డి, నువ్వు పొరపాటున 5,000 కనుక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిప్పు అంటిస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు రేజ్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు. రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని, మెరుపు ధర్నాలని, మాకు ఈ తెలంగాణ యువత ఒక్కసారి నిప్పు కణికలే బయటకు వస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ! తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీ హనుమంతరావు గారి జన్మదిన వేడుకలు అంబర్పేటలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వి హనుమంతరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కూడా జరిగాయి. యువకులకు ధీటుగా ఉత్సాహంగా పాలిటిక్స్ లో పోటీ పడుతుంటారు వీఎస్. డేరింగ్ అండ్ డాషింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అందించే వీఎస్ బడుగులు బలహీన వర్గాల వారికి అత్యంత ప్రాధాన్యత. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా అనేలా ఉన్న పార్టీలో ఇక్కడ అందరు వచ్చాడు ఇట్లా ఇచ్చాడు ఇది రాజా పూరేగానే ఆజో ఓకే ఇక్కడ అన్న హనుమంతన ఇద్దరు ఓకే వస్తున్నా ఓకే అన్న థ్యాంక్ యూ. యోగి భాయ్ జరగనన్నా కొంచెం వీళ్ళకి స్టడీ జరగండి అన్న వీళ్ళకి సైడ్ అన్న ఎంత చూడకు అట్లా ఐరన్ చేయమా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అశోక్ నగర్ వరకు ర్యాలీ తీసిన నిరుద్యోగులు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.